న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. కర్ణాటక నుండి అక్రమంగా తరలిస్తున్న 1 లక్ష రూపాయల విలువైన మద్యాన్ని పట్టుకుని 7 లక్షల విలువ గల కారును సీజ్ చేసినట్లు పలమనేరు డీఎస్పీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ రోజు 10వ తరగతి పరీక్షలు మొదలైన సందర్భంగా పలమనేరులోని పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు హాజరయ్యారు. బైరెడ్డిపల్లి మండలం గుడ్డూరు గ్రామానికి చెందిన జయప్ప కుమారుడు మహేష్ 10వ తరగతి పబ్లిక్ పరీక్ష రాసి ఈతకు వెళ్లి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. ఈ సందర్భంగా పలమనేరు డీఎస్పీ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ చెన్నారెడ్డి, హాసిన్ బాషా వీరిద్దరూ కారులో కర్ణాటక నుండి మద్యం తరలిస్తుండగా బైరెడ్డి పోలీసులు తనిఖీ చేస్తుండగా వీరు పారిపోవడానికి ప్రయత్నించారు. చెన్నారెడ్డిని పట్టుకున్నారు. హాసిన్ బాషా పరేలలో ఉన్నట్లు తెలిపారు. చెన్నారెడ్డిపైన ఇదివరకే గంగవరం పోలీస్ స్టేషన్లో 5 కేసులు ఉన్నట్లు తెలిపారు. మద్యం విలువ 1 లక్ష రూపాయలు ఉంటుందని తెలిపారు. కారు విలువ 7 లక్షలు ఉంటున్నట్లు పేర్కొన్నారు. కర్ణాటక మద్యాన్ని ఎవరైనా కానీ తీసుకువస్తే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని, ఇప్పుడు ఎలక్షన్ కోడ్ స్టార్ట్ అవ్వడంతో ఇంకా ఎక్కువ నిఘా పెంచుతామని పలమనేరు డీఎస్పీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. నిన్నటి దినం అనగా 17/3/2024 సాయంత్రం 4 గంటలప్పుడు బైరెడ్డిపల్లి ఎస్ఐ వాళ్ళ సిబ్బంది అందరూ కూడా దేవదొడ్డి గ్రామంలో తీర్థం రోడ్డు దగ్గర క్రాస్ వద్ద వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఒక ఇటియోస్ వెహికల్, అంటే ఈ మారుతి ఇటియోస్ వెహికల్ అక్కడ నుంచి వస్తున్నది. మమ్మల్ని చూసేసి వాళ్ళు దిగి పారిపోవడానికి ప్రయత్నం చేస్తే, అంటే మా ఎస్ఐ వాళ్ళకి సంబంధించి వాళ్ళ పోలీస్ వాళ్ళని చూసి పారిపోవడానికి ప్రయత్నం చేస్తే వెంటనే మా వాళ్ళు చేంజ్ చేయడం జరిగింది. అందులో ఒక అతను పారిపోవడం జరిగింది. ఇతను చెన్నారెడ్డి అతను దొరికినాడు. ఇతని సంబంధించి ఇతందే వెహికల్, అంటే ఈ మారుతి ఎటియోస్, ఈ వెహికల్లో నియర్లీ ఒక 20 బాక్సెస్ కర్ణాటక లిక్కర్ ఒరిజినల్ ఛాయస్ సంబంధించి తీసుకొని రావడం జరుగుతుంది. అక్కడ డిక్కీలో పెట్టుకొని అతను శ్రీనివాస అక్కడ వైన్ షాప్ దగ్గర నుంచి పర్చేజ్ చేయడం జరిగింది. ఈ 20 బాక్సెస్ సంబంధించి, అంటే నియర్లీ 20 యొక్క సాచెట్స్, అంటే ఈ యొక్క కర్ణాటక సంబంధించిన సాచెట్స్ అన్నింటినీ సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా వెహికల్ కూడా సీజ్ చేయడం జరిగింది. మొత్తం టోటల్గా ఇతని మీద చెన్నారెడ్డి పైన గంగవరం పిఎస్ లిమిట్స్లోను, ఇతని యాక్చువల్గా గంగవరము, ఇతని పైన నియర్లీ ఒక 5 కేసెస్ ఉన్నాయి. ఇతని మీద ఆల్రెడీ ఇతని మీద సస్పెక్ట్ షీట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. అంటే ఇతను ఈ యాక్టివిటీ కంటిన్యూ చేస్తున్నాడు. ఇప్పుడు ఏంటంటే ఇతనుతో పాటు ఈ బైరెడ్డిపల్లికి సంబంధించిన చోటు అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ చోటు అనే వ్యక్తి కూడా ఇతనితో కలిసి ఇద్దరు కలిసి ఈ వ్యాపారము, అంటే కర్ణాటక నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ అమ్మడం జరుగుతున్నది. అన్ని చోట్ల ఇవ్వడం జరుగుతుంది. నిన్న మా వాళ్ళు వాహనాలు తనిఖీ చేస్తున్నప్పుడు పట్టుకోవడం జరిగింది. అతను పారిపోవడం, అతను కూడా పట్టుకొని విచారిస్తాం. మాకు ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే పోలీస్ శాఖ తరఫున వీటిపైన అన్నిటిపైన, అంటే ఇల్లీగల్ యాక్టివిటీస్, ఈ కర్ణాటక మద్యం సప్లై చేసే వాళ్ళపైన చాలా కఠినంగా ఉంటాం. వాళ్ళపైన కేసెస్ నమోదు చేసి కఠినంగా చర్యలు తీసుకుంటాం. కాబట్టి మేము రిక్వెస్ట్ చేసేదంటే ఎవరు కూడా ఈ కర్ణాటక సంబంధించిన మద్యాన్ని ఏపీలో ఈ ఎలక్షన్ టైం సంబంధించి ఎవరు కూడా చేయొద్దని మనవి చేస్తున్నాం. ఒకవేళ అట్లా చేసినట్టయితే వారిపైన నిఘా ఉంచి వారిపైన కఠినంగా వ్యవహరిస్తామని చెప్పేసి పత్రికాముఖంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు 10వ తరగతి పరీక్షలు మొదలైన సందర్భంగా పలమనేరులోని పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు హాజరయ్యారు.
మళ్ళా రివర్స్ వస్తాం పర్వాలేదు పదంగా చూసుకున్నాం మళ్ళా మళ్ళీ రాని చెప్తాను కదా నిందా పదవచ్చా పదండి పద 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 ఈసారి సెలెక్ట్ వాళ్ళ అమ్మమ్మ సరే మా గ్యాప్ రికమెండ్ చేసుకో మీరు ఏమన్నా సార్ బాబు పేరు మళ్ళీ చూసుకుంటామా మీరు సైడ్ ఉండాలా ప్రెస్ కానీ పిల్లలు మైలు బాబు ఐడెంటిటీ ఉండదు ఏముండదు టీచర్ అనుకుంటా రేపటి నుంచి బాగుంటుంది నెంబర్ ఇచ్చేసాము అవసరం లేదు వాళ్ళు ఉంటారు టీచర్లు ఉంటారు వాళ్ళు గైడ్ చేసేసి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉందా లేదా ఈడ మేడం ఉంది ఆర్డర్ ఓవరాల్గా చెక్ చేయండి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉందే కరెక్ట్గా లేదా చూడండి ఎగ్జామ్ పర్పస్ కాదు ఇదే
వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు వస్తే నేను పంపిస్తాను. వాళ్ళు వస్తే సరే వస్తారు ఒక అరగంటలో. దాంట్లో ఏమి అప్పుడు పంపిస్తాను. చూస్తాంలే, ఏం కాదు. అది పీకేస్లో ప్రిన్సిపల్ వస్తాను. ఐడి కార్డు ఉండదు. ఇప్పుడు సప్లై పోతే మీరే రెస్పాన్సిబిలిటీ. ఉండి 700 అయితే వాళ్ళు వస్తే పంపిస్తున్నాను. కరెంట్ పోతే వాళ్ళకి కాంటాక్ట్ అవును. రూమ్లో ఒకసారి చెక్ చేసి రావాలి సార్. 850. కొంచెం వెనక్కి పెట్టండి నా బండి. రారా గడ్డూరు గ్రామానికి చెందిన జయప్ప కుమారుడు మహేష్ 10వ తరగతి పరీక్షలు రాసి ఈతకు వెళ్లి మృతి చెందారు. పబ్లిక్ ఎగ్జామ్ మొదటి రోజే చావు కబురు విన్నారు. స్నేహితులతో ఈతకు వెళ్లిన విద్యార్థి ఇక లేరని తెలిసిందే. మరణ వార్త విన్న గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.